హలో గైస్, ఫైనల్గా ఓజీ సినిమా అయితే చూడడం జరిగింది. యాక్చువల్గా ఫస్ట్ డేనే చూసా. రివ్యూ కొంచెం లేట్ అవుతుంది. సినిమా ఎలా అనిపించిందో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సినిమా ఎలా ఉంది అంటే ఒక పర్ఫెక్ట్ ప్రాపర్ స్టోరీ, ఒక మంచి స్టోరీ కావాలి నాకు అన్న వాళ్ళకి సినిమా నచ్చకపోవచ్చు. కానీ స్టోరీ తోటి నాకు పెద్ద సంబంధం లేదు, పెద్ద ప్రాబ్లం కాదు. ఎంజాయ్ చేయాలి, బోర్ రాకుండా సినిమాని ఎంజాయ్ చేస్తే చాలు. మంచి యాక్షన్ సీన్స్ ఉంటే చాలు అన్న వాళ్ళకి మాత్రం సినిమా పక్కా నచ్చుతుంది. మరి నాకెలా అనిపించిందంటే నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్‌లో ఆ స్టార్టింగ్ అదంతా గానీ కొంచెం రొటీన్ ఫీల్ వచ్చినా పర్లేదు. మనకెక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్తాడు. ఆ లవ్ ట్రాక్ గూడా పర్లేదు, బానే అనిపిచ్చింది. సినిమాకి మెయిన్ ప్లస్ అంటే తమనన్న మ్యూజిక్. మ్యూజిక్ మాత్రం మామూలుగా కొట్టలేదు. సినిమాకి ఒక 70% తమనన్న మ్యూజిక్ ప్లస్ పాయింట్. సినిమా చూస్తున్నప్పుడు రొటీన్‌గా అనిపిచ్చినా ఎక్కడో తెలియని ఒక కొత్త ఫీలు, స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ మనకి బోర్ రాకుండా ఇంట్రెస్టింగ్‌గా చూడడానికి అనిపించినాయి. యాక్షన్ సీన్స్ కూడా చాలా చోట్ల గూస్ బంప్స్ అనిపించినాయి. మెయిన్‌గా చెప్పాలంటే ఇంటర్వెల్ సీన్. చాలామంది క్లైమాక్స్ అంటున్నారు గానీ, ఇంటర్వెల్ సీన్ ఉంటది. ఇంటర్వెల్ సీన్ అంతా కాదు, ఒక్క షాట్ ఉంటది అంతే లాస్ట్ మూమెంట్. ఆ ఒక్క షాట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకైతే పిచ్చెక్కిపోయింది ఆ షాట్ చూసి. సరే, సినిమాలో మైనస్‌లు లేవా అంటే మైనస్‌లు ఉన్నాయి. ఏం మైనస్‌లు ఉన్నాయంటే పెద్ద చెప్పుకోదగ్గ స్టోరీ లేదు, అదొకటి. సెకండ్ హాఫ్‌లో కొంచెం లాగ్ అనిపించింది, అదొకటి. క్లైమాక్స్ సీను ఒక రేంజ్‌లో ఇట్లా లేపి హై మూమెంట్ ఇచ్చి అక్కడితో అయిపోగొడితే అయిపోతుండే అనిపించింది. అలా లేపి మళ్ళీ దింపినట్టు అనిపించింది క్లైమాక్స్‌లో. మళ్ళీ లేపి దింపిన ఫీల్‌తో బయటకొచ్చినట్టు అనిపించింది. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం సినిమా అయితే బాగుంది. ప్రాపర్‌గా ఎంజాయ్ చేయడానికి చూస్తే మాత్రం సినిమా మాత్రం బావుంటది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని మనం ఇలా చూస్తామో లేదో, ఇలాంటి సీన్స్ పడతాయో లేదో తెలదు. కాబట్టి అందరూ వెళ్లి చూసేయండి. ఇదైతే నాకనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్‌లో కామెంట్ చేయండి.